పెద్దపల్లి మండల కేంద్రంలో గల మండల రెవెన్యూ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మెకు పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ హాజరై వారికి మద్దతు తెలపడం జరిగింది। ఈ సందర్భంగా రఘువీర్ సింగ్ మాట్లాడుతూ అబద్ధ హామీలతో గద్దెకెక్కిన ప్రభుత్వం నేడు గ్రామ పంచాయతీ కార్మికుల శ్రమ దోపిడీ చేస్తుందని, వారి హక్కులను కాలరాస్తుందని, నిర్దిష్ట పనివేళలు లేకుండా గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు అటు అంగన్వాడీ సిబ్బందికి సైతం సరైన సమయంలో వేతనాలు చెల్లించక అనేక హామీలు ఇచ్చి వారిని నట్టెట్ట ముంచే ప్రయత్నం చేస్తుందని, తక్షణమే వారి డిమాండ్లను ఈ కార్యక్రమంలో కారోబార్ అమరగాని పురుషోత్తం, తుమ్మ మధుసూదన్, మల్లేశం, వైద్య సంపత్, సంకెళ్ల చంద్రయ్య, అంగన్వాడీ టీచర్లతో పాటు నాయకులు పొలగని సతీష్, మహమ్మద్ అంకుష్, మేర శ్రీనివాస్, బండి రాజిరెడ్డి, వెంకటరమణ, అబ్బు మియా, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఒక కార్మికుల హక్కులను హరిస్తూ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం। ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడానికి అన్ని వర్గాల వారికి, ఇటు కార్మికులకు, అది అంగన్వాడీ టీచర్లే కానివ్వండి, ఆయాలే కానివ్వండి, బీడీ కార్మికులే కానివ్వండి, మన గ్రామ పంచాయతీ కార్మికులే కానివ్వండి, ప్రతి ఒక్కరి కూడా ముక్కోటి అబద్ధాలాడి వారు ఈరోజు గద్దెనెక్కేది। దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిన కొత్తలో ఉమ్మడి ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులకు కేవలం 1500 రూపాయలు ఉండే। వాళ్ళ శ్రమను దోపిడీ చేసిన ఆనాటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మన కేసీఆర్ గారు వారికి 1500 నుంచి 8500 రూపాయలు కనీస వేతనం ఇవ్వడం జరిగింది। తదనంతరం కూడా కరోనాలో వాళ్ళు చేసిన సేవలకు మరొక 1000 రూపాయలు పెంచి 9500 చేశారు। కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముందు అదేవిధంగా మా అంగన్వాడీ చెల్లెలకు అందరికీ కూడా వాస్తవానికి 9000 రూపాయల చిల్లరున్న జీతాన్ని ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు 13600 రూపాయలు చేయడం జరిగింది। ఆనాడు ఎన్నికల ముందు వీళ్లకు జీతాలు పెంచుతాని, ఇటు కారోబార్లను పర్మనెంట్ చేస్తాని, ఇటుది అంగన్వాడీ టీచర్లకు మరియు ఆయాలకు కూడా జీతాలు పెంచుతామని ఈ విధంగా చెప్తూ వారు గద్దెనెక్కడం జరిగింది। కానీ అది పోను ఈరోజు 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఎప్పుడు జీతాలు ఇస్తారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు కేవలం ఈ జీతాల మీద బతికే చాలా సామాన్య కుటుంబాలు చాలామంది వీళ్ళందరూ వీళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ 8 గంటలు అనేది ఈరోజు కార్మిక చట్టం, కానీ 8 గంటల నుంచి 10 గంటలు పెంచడానికి ప్రయత్నం చేస్తుర్రు, కానీ వీళ్ళకి జీతాల గురించి ఆలోచిస్తలేరు। ఈ కార్మికుల శ్రమను దోపిడీ చేసి ఎంతవరకు ఈ ప్రభుత్వం ముందు పోతుంది అనేది అర్థమైతలేదు। దయచేసి ఈరోజు తెలంగాణలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆనాడు చెప్పిన వారిచ్చిన హామీలను నెరవేర్చి ఇటు అన్ని వర్గాల కార్మికులకు, ఇటు గ్రామ పంచాయతీ కానివ్వండి, అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, మిగతా ఏ చిన్న స్థాయిలో ఉన్న ఈ ఉద్యోగులకు వాళ్ళ ఉసురు మీరు పోసుకోకండి। వారికి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే వేతనాలు ప్రతి మాసం 1 తారీఖు నాడే వాళ్లకు జీతాలు వచ్చే విధంగా చేయవలసిందిగా కోరుతున్నాను। అదే కాకుండా రానున్న కాలంలో వీళ్ళు తలుచుకుంటే మీరు ఎక్కువ కాలం ముందు పోరు। నిజానికి చెప్పానంటే ఈరోజు గతంలో మనం చూసినాం, కరోనా సమయంలో ఇదే అంగన్వాడీ టీచర్లు, ఇదే గ్రామ పంచాయతీ కార్మికులు, ఇదే ఆశా వర్కర్లు వీళ్ళందరి సేవలను తీసుకొని ప్రతి ఒక్కరం కూడా ముందు పోయినాం। ఈరోజు మనం ఇంత గొప్పగా ఉన్నామంటే వీళ్ళందరి శ్రమ, వీళ్ళందరి కష్టం కూడా దాంట్లో ఉన్నది కనుక పెద్ద మనసుతోని కొన్ని విషయాలు అంటే జీతాల విషయమే కానివ్వండి, ఏ విషయం కానీ మనసుంటే మార్గాలు ఉంటాయి। ఒక మానవీయ కోణంలో ఆలోచించి మానవీయ కోణంలో ముందు పోయి ఈ వర్గాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలది ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాం। వీళ్ళందరికీ కూడా సంపూర్ణ మద్దతు మా బీఆర్ఎస్ పక్షాన, మా నాయకుల పక్షాన, నా పక్షాన పూర్తి మద్దతు ఇస్తూ రానున్న కాలంలో ఒకవేళ వీళ్ళ కోరిక నెరవేరకపోతే వీళ్ళు తీసుకోబోయే కార్యాచరణ ఏదున్నా కూడా దానికి మేము ముందుండి వారికి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। కార్మికుల ఐక్యత వెంటనే పరిష్కరించాలి వీళ్ళ డిమాండ్స్।